శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మనందరికీ కూడా అంచేత నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. నెగిటివ్ థింకింగ్ అంటే ఏమిటి అనే దాని గురించి ఒక చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. మీరు సైన్స్లో చదువుకుంటూ ఉంటారు, కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే అర్థం ఏంటి? విత్తనము నాటడం ద్వారా చెట్టు వచ్చింది. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సీడ్ ట్రీ హ్యాస్ కమ్ అవుట్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సీడ్ ట్రీ కెనాట్ కమ్. అంతే కదండి. విత్తనం ఉన్నప్పుడే మొక్క వచ్చింది, విత్తనం లేనప్పుడు మొక్క రాదు. అంటే కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు దీన్ని మీరు కొద్దిగా లోతుగా ఆలోచించాలండి, చాలా బుర్ర పెట్టి ఆలోచించాలి ఈ విషయాన్ని. కార్యకారణ సంబంధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో విత్తనం ఉన్నప్పుడే మొక్క వచ్చింది, విత్తనం లేనప్పుడు మొక్క రాదు. ఇప్పుడు మనం చూడండి, మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం అందరం అనుకుంటాం అనమాట, నేను చెప్పేది ప్రతిదీ కూడా ఇలా చెప్తాం అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, చెప్పడమే తప్ప దాన్ని నేను మొత్తానికి కండెమ్ చేయట్లేదండి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే యంగ్స్టర్స్ ఏమంటారంటే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వెంటనే వాళ్ళ కోపం వస్తుంది, స్వామీజీ మీరు చెప్పేది కరెక్ట్గా లేదనిపిస్తాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మనకు ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే, సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉండాలి, లాట్ ఆఫ్ సంపదలో ఇల్లు ఇవన్నీ ఉండాలి, అదే సంతోషకర జీవనానికి మొదటి స్టెప్ అనుకుంటాం. అంతే కదండి. మనీ అండ్ పొజిషన్స్ విల్ గివ్ ద హ్యాపీనెస్. ఇది అంటే కార్యకారణ సంబంధం ఏంటి? కార్యకారణ సంబంధం అంటే మనకి కార్యము కారణము రెండు ఉన్నాయి అన్నమాట. ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సంపదలు ఉండాలి అనేది తీరాలి. అంతే కదండి. ఆనందం ఉండాలంటే మనిషికి ఉండాలి. ఇప్పుడు దీన్ని బేరీజు వేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే, అన్వయ వ్యతిరేకం చేసామనుకోండి, అర్థమవుతుందండి. సంపదలు ఉన్నప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు అనుకుంటే, ఆనందంగా ఉన్న ప్రతి మనిషి దగ్గర సంపదలు ఉండాలి. అన్వయ వ్యతిరేకం కూడా చేయాలన్నమాట. ఎలాగన్నా నిరూపించాలి, అలాగన్నా నిరూపించాలి. ఇప్పుడు మీరు ఒకసారి బేరీజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం కూడా ఆధునిక యుగంలో దూసుకుపోతున్నాం, రాకెట్లా దూసుకుపోతున్నాం అనమాట. మన అందరి ఇళ్లల్లో ఏసీలు ఉన్నాయి. ఏసీల్లో నిద్రపోయి చక్కగా కంఫర్ట్గా ఉన్నాం అనుకుందాం. ఓకే, అంటే ఏసీ అనే ఒక పొజిషన్ మనకి ఉండడం ద్వారా మనం సంతోషంగా నిద్రపోవడం ద్వారా ఆనందాన్ని పొందేము అనుకుంటే, మన పూర్వీకుల దగ్గర ఏసీలు లేవు, డన్లప్ పరుపులు లేనప్పటికీ కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటి? కార్యకారణ సంబంధం. అన్వయం ఏమైంది? అన్వయం కొట్టి పడేసాం. అర్థమవుతుందండి. మీకు ఏసీలో పడుకోవడం ద్వారా మీకు వచ్చింది ఓన్లీ ఫిజికల్ కండిషన్స్. కంఫర్ట్ అనేది ఒక ఫిజికల్ కండిషన్. అర్థమవుతుందండి. హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మెంటల్ కండిషన్. అర్థమవుతుందండి. ఫిజికల్ కండిషన్ అంటే ఏంటి? మీరు ఏసీలో పడుకోవడం ద్వారా దట్ ఈస్ ఫిజికల్ కండిషన్. వేరస్ హ్యాపీనెస్ ఇన్వాల్వ్స్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద మెంటల్ కండిషన్. అంతే చూడండి, కార్యకారణ సంబంధాన్ని అన్వయ వ్యతిరేకంలో చూసినప్పుడు, మన పూర్వకాలంలో ఉన్న పెద్దలు ఏసీలు డన్లప్ పరుపులు లేనప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, పొజిషన్సే సంపదలే ఆనందాన్ని ఇవ్వవు అనేది కొట్టిపడేయడం జరిగింది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ థింకింగ్. అర్థమవుతుందండి. ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం బయటపడాలని నేను చెప్పడం అనమాట. అంచేత ఏమైందంటే, కార్యకారణ సంబంధం అనేది ఏంటంటే, కౌపీనవంత కలు భాగ్యవంత అని చెప్తారనమాట. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, నాట్ టు వేర్ ద షర్ట్, నాట్ టు వేర్ ద సూట్ బూట్, బట్ ఈవెన్ దెన్ ఈజ్ సో హ్యాపీ. దట్ మీన్స్ వితౌట్ పొజిషన్స్, వితౌట్ వెల్త్ ఆల్సో ఈజ్ హ్యాపీ. సో సంతోషంగా ఉండడానికి సంపదలు మాత్రమే కారణము కాదు. ఇది మిస్కన్సెప్షన్. ఇది దృష్టిలో పెట్టుకోవాలంటే, పీపుల్ థింక్ ఐ డోంట్ హ్యావ్ మనీ. అరే మనీ లేదులే, ఓకే, నీకు ఫిజికల్ కంఫర్ట్ లేదు, ఒక ఏసీ లేదు, ఒక కార్ లేదు, ఒక బైక్ లేదు, దానికి సుఖం, నాకు ఆనందంగా ఉండడానికి దానికి సంబంధం లేదు. అది ఫిజికల్ కండిషన్. మెంటల్ కండిషన్లో ఆనందంగా ఉండొచ్చు. యూ మే నాట్ హ్యావ్ ద ఫిజికల్ కంఫర్ట్ టు గో ఇన్ యర్ 4-wheeler, యూ మే నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ కంఫర్ట్ టు రైడ్ ఎ బైక్, బట్ మనస్సులో సంతోషంగా ఉండొచ్చు కదండి, మనసులో ఆనందంగా ఉండొచ్చు కదండి. అంచేత ఏంటంటే, సంతోషంగా ఉండటానికి దారి తీసే పరిస్థితులు అవి వేరే ఉంటాయి తప్ప డబ్బు అనేది మాత్రం కాదు. ఇది మిస్కన్సెప్షన్.